ప్రీవియస్ వీడియోలో కౌరవుల సైన్యం మొదలుపెట్టిన ఆ గందరగోళానికి పాండవుల వైపు నుండి ఒక్కొక్క దివ్య శంఖానాదం జవాబు చెప్పడం చూశాం కదా. ఇప్పుడు పాండవుల పక్షాన ఉన్న చివరి ముఖ్య వీరులు కూడా తమ శంఖాలను మోగించి ఆ సమాధానాన్ని పూర్తి చేశారు. అది ఏమిటో ఎలానో తెలుసుకుందామా? వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 18వ శ్లోకం ఇది. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. కురుక్షేత్రమంతా దుమ్ముతో నిండిపోయి ఉంది. గాలిలో యుద్ధరంగపు వేడి ఉంది. ఇప్పటికే కృష్ణుడు, అర్జునుడు, భీముడు, యుధిష్ఠరుడు, నకులుడు, సహదేవుడు వారి వారి శంఖధ్వనులతో ఆకాశాన్ని కదిలించారు. కానీ ఆ ధ్వని అక్కడితో ఆగిపోలేదు. ఇంకా కొందరు వీరులు ఉన్నారు. పాంచాల రాజు ద్రుపదుడు, అతని కుమారులు ద్రౌపదేయులు, ఇంకా అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. మొదట ముందుకు అడుగేస్తున్నాడు ద్రుపదుడు. అతని కళ్ళల్లో నా కుమార్తె ద్రౌపది అవమానం కోసం, ధర్మం కోసం ఈ యుద్ధం అని ఒక తపన కనిపిస్తోంది. అతను తన శంఖాన్ని ఊదినప్పుడు ఆ శబ్దం ద్రౌపది కన్నీళ్ల రూపం తీసుకొని గాలిలో మార్మోగింది. అది కేవలం శంఖధ్వని కాదు, అది ఒక తండ్రి గర్జన. తర్వాత ముందుకొస్తారు ద్రౌపదేయులు, యువ యోధులు. ఆగ్రహంతో, ఉత్సాహంతో, తల్లి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే దీక్షతో వారి శంఖధ్వనులను, చిన్నవే అయినా వాటిలో జ్వాల ఉంది. ప్రతి శంఖధ్వని చెబుతోంది, మేము చిన్నవాళ్ళం కావచ్చు కానీ ధర్మం వైపు ఉన్నాం